ఒకప్పుడు ఒక పచ్చని అటవిలో మెరిసే నీలి నదీ తీరంలో ఒక తెలివైన కోతి జీవించేది. ఆ కోతి చెట్ల మధ్య దూకుతూ అటవిలోని తియ్యని పండ్లు ఆస్వాదిస్తూ రోజును గడుపుతుండేది. ఒకరోజు కోతి ఒక కొమ్మపై కూర్చుని రుచికరమైన మామిడి పండు తింటూ ఉండగా నది వద్ద ఒక రాతిపై విశ్రాంతి తీసుకుంటున్న మొసలిని గమనించింది. మొసలి అలసిపోయి ఆకలిగా కనిపించింది. కోతి మొసలిపై సానుభూతి చూపించింది. అది చెట్టుపై నుండి ఒక మామిడి పండును తీసి మొసలిపైకి విసిరింది. మొసలి ఆ పండును కృతజ్ఞతతో స్వీకరించింది. ఆ రోజు నుండి వారు మంచి స్నేహితులయ్యారు. ప్రతిరోజూ మొసలి కోతిని కలవడానికి వస్తుండేది, మరియు వారు పండ్లను మరియు కథలను పంచుకునేవారు. వారు కలిసి నవ్వి ఒకరినొకరు ఆనందపరిచేవారు. దీని ద్వారా వారు లోతైన స్నేహాన్ని నిర్మించుకున్నారు. ఒకరోజు మొసలి భార్య వారి స్నేహంపై ఈర్ష్యతో తన భర్తను కోతి హృదయాన్ని తినేందుకు తేవాలని కోరింది. మరుసటి రోజు మొసలి కోతిని తన ఇంటికి నది దాటి రమ్మని ఆహ్వానించింది. తన స్నేహితుడి మీద నమ్మకంతో కోతి మొసలిపై ఎక్కి నదీ దాటడానికి సిద్ధమైంది. నదీ మధ్య వరకు చేరిన తరువాత మొసలి తన అసలు ఉద్దేశాలను ఒప్పుకుంది. తెలివైన కోతి వెంటనే ఒక ప్రణాళిక ఆలోచించింది. ఓ ప్రియ స్నేహితా, నా హృదయాన్ని చెట్టు వద్దే వదిలివచ్చాను. మనం తిరిగి వెళ్ళి దాన్ని తీసుకురావాలి అని అంది. తీరానికి చేరుకున్న వెంటనే కోతి త్వరగా చెట్టుపైకి ఎగిరింది. నీవు మన స్నేహాన్ని ద్రోహం చేశావు. ఇక నిన్ను నమ్మలేను అని కోతి చెప్పింది. మొసలికి సిగ్గువేసింది. అది తిరిగి ఎప్పుడూ రాకుండా నది లోతుల్లోకి ఈదుకుంటూ వెళ్ళిపోయింది. కోతి జాగ్రత్తగా ఉండటం నేర్చుకుంది, మరియు మొసలి నిజమైన స్నేహం విలువను తెలుసుకుంది. ఈ విధంగా అటవిలోని జీవితం కొత్త పాఠాలు మరియు కథలతో కొనసాగింది.